టీజర్ లాంచ్‌కి విచ్చేసిన పెద్దలు అండ్ మీ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ అదే నేను ఈ మధ్యన చాలా టార్చర్ పెడుతున్నాను. అంటే వైఫ్‌లంటేనే టార్చర్ పెడతారు అనేలాగా అయిపోతే కష్టం. కానీ ఎందుకో అలాగే వస్తోంది. కానీ స్వీట్ టార్చరే అండి. ఇద్దరిని చ అంటే ముందు ఫిల్మ్‌లో గూడా ఒకటి అలాగే చేసాం. ఇది కూడా కానీ రెండిటికి కొంచెం తేడా ఉంది. బట్ ఎనీవే టార్చర్ ఇస్ కామన్. సో బట్ సో జోక్స్ అపార్ట్ యాక్చువల్లీ ఈ ఫిల్మ్‌లో యాక్ట్ చేయడమే నాకు యాక్చువల్లీ ఒక హోమ్‌లో ఇంట్లో పనిచేసినట్టు ఆర్టిస్టులు కానియండి, అంటే టెక్నీషియన్స్ కానియండి, అందరితో నేను ఆల్మోస్ట్ వర్క్ చేసిన వాళ్ళే. అండ్ ప్రొడక్షన్ హౌస్ కొత్తదైనా మాకు ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. ఆ ఫ్యామిలీ ఫీలింగ్ ఇంకా ఎక్కువైంది ఎస్వి కృష్ణారెడ్డి సార్ అండ్ అచ్చిరెడ్డి సార్ రావడంతో. యాక్చువల్లీ వాళ్ళు రావడము, వాళ్ళు బ్లెస్ చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ అసలు చెప్పలేము. ఎప్పుడూ అలాగే ఉంటారు. ఎంత టెన్షన్ అసలు ఉంటుందా లేదా అని డౌట్ వస్తూ ఉంటుంది. అంత హ్యాపీగా ఉంటారు. సో వీ లెర్న్ అ లాట్ అక్కడ నుంచి. అండ్ సార్ మీరు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ సార్ యాక్చువల్లీ చాలా నచ్చింది. చాలా నవ్వుకుంటూ ఉన్నాను. నాకు అందరికంటే నచ్చిన క్యారెక్టర్ వచ్చి శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఇందులో. అది చేయడానికి అవ్వదు ఎలాగో. సో సో నెక్స్ట్ తీసుకున్నది నా క్యారెక్టరే. సో ఐ టుక్ ఇట్. బట్ యాక్చువల్లీ వీలవుతే ఆయనది చేయాలనిపించింది. అంత బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే ఎవ్రీబడి విల్ కనెక్ట్ అని చెప్పడానికి చెప్తున్నాను. బేసిక్లీ అది కామన్ పర్సన్ ఎవరైనా సరే, ఆర్ ఈవెన్ లైక్ పెద్ద అంటే డబ్బులు ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు, పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు. గాడ్ అనేది ఒక పవర్ అనేది వి ఆల్ బిలీవ్ కాబట్టి సో అందరూ కనెక్ట్ అవుతారు. అండ్ ఇది ఒక స్మాల్ కర్మ ఫలితం గురించి చెప్తున్నారని చెప్పారు కదా, అది చాలా హిలేరియస్గా, చాలా అది ఏదో క్లాస్ పీకుతున్నట్టు కాకుండా సో వెరీ వెరీ హ్యాపీగా చెప్తున్న ఫ్యాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇది చూసినప్పుడు. సో నేను కూడా ఇది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే శ్రీకాంత్ సార్తో వర్క్ చేయడం అంటే దేవుళ్ళు దగ్గర నుంచి ఫస్ట్ సీతగా చేయడం, తర్వాత మామిడి మీదొట్టు, మీ ఆవిడ చాలా మంచిది, ఆయన పేరు కాదు కానీ బట్ ఐ డిడ్ దాట్. తర్వాత దొంగరాముడన్ పార్టీ, స్వరాభిషేకం వాజ్ ద లాస్ట్ చేసింది సార్తో. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత సార్తో చేయడం, అలాగే ఉన్నారు సార్, మారలేదు ఆయన. సో నైస్. యాక్చువల్లీ సార్తో వర్క్ చేయడం అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వెరీ హోమ్లీ, లైక్ ఐ సెడ్, మాకు ఫ్యామిలీ లాగా అనిపించింది. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. ఈ సినిమాలో మీ రోల్ అయితే చాలా బాగుంది. మీరు అయితే చాలా ఎక్సలెంట్గా చేశారు సార్. వీ లవ్డ్ ఇట్ ఇన్ దిస్ మూవీ ఎస్పెషలీ. అండ్ డిఓపి సార్, ఆయన స్వరాభిషేకంలో హాఫ్ ద వర్క్ మొత్తం ఆయనే చేశారు. సో అందులో కూడా నన్ను బాగా చూపించారు. ఇందులో కూడా నేను వెళ్ళి డీల్ పెట్టుకున్నాను, నన్ను బాగా చూపించాలని. సో హీ డిడ్ హిజ్, ఐ ఫెల్ట్ గుడ్, ఐ లుక్డ్ గుడ్ ఆయన వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్, అందరూ వింటారు. సో మేము ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. హీస్ డన్ మెనీ అండ్ చాలా బాగా చేస్తారు. సో ఇట్స్ వెరీ గుడ్. అండ్ అదే హాఫ్ ద ఎనర్జీ ఫర్ ద మూవీ. సో ఆయన కూడా బాగా చేశారు. అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ అండ్ అందరికీ థ్యాంక్స్ అని చెప్పుకుంటూ, అలాగే ప్రొడ్యూసర్స్ జీకే గారు అండ్ సిఎన్ గారు అలాగే రాశారు. సో నేను అదే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ లయ గారు. విషింగ్